రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీ సత్యసాయి జిల్లా కథిరి ప్రాంతం 4 ఏళ్ల బాలుడి అనుమానాస్పద మృతి కలకలం రేపింది. తలుపుల మండలానికి చెందిన వడ్డే హర్షవర్ధన్ అనే చిన్నారి మృతదేహం అనుమానాస్పద పరిస్థితిలో లభ్యమైంది. ఆదివారం అదృశ్యమైన బాలుడి కోసం కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతుండగా మరకముదిన్నే ప్రాంతంలో అతని శవం గుర్తించబడింది. చిన్నారిపై హత్య జరిగిన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హర్షవర్ధన్ ను ఎవరు హత్య చేశారు, ఎందుకు ఈ ఘోరానికి పాల్పడ్డారు అనే ప్రశ్నలు స్థానికులను కలవరపెడుతున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శ్రీ సత్యసాయి జిల్లా కథిరి ప్రాంతం 4 ఏళ్ల బాలుడి అనుమానాస్పద మృతి కలకలం రేపింది. తలుపుల మండలానికి చెందిన వడ్డే హర్షవర్ధన్ అనే చిన్నారి మృతదేహం అనుమానాస్పద పరిస్థితిలో లభ్యమైంది. ఆదివారం అదృశ్యమైన బాలుడి కోసం కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతూ ఉండగా మరకముదిన్నే ప్రాంతంలో అతని శవం గుర్తించబడింది. చిన్నారిపై హత్య జరిగిన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హర్షవర్ధన్ ఎవరు హత్య చేశారు, ఎందుకు ఈ ఘోరానికి పాల్పడ్డారు అనే ప్రశ్నలు స్థానికులను కలవరపెడుతున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. ప్రకాష్, చెప్పండి. జిల్లా కదిరి ప్రాంతంలో 4 ఏళ్ల చిన్నారి అనుమానాస్పద మృతి అక్కడ ప్రజల్లో భారీగా కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. తలుపుల మండలానికి చెందిన వడ్డే హర్షవర్ధన్ అనే చిన్నారి మృతదేహం ఇంకా తెలియని పరిస్థితుల్లోనే లభించింది. అందరికి ఈ విషయం అందరినీ షాక్ గుర్చేసింది. అయితే ఆదివారం నుంచి అదృశ్యమైన బాలుడి కోసం కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన అయితే చెందారు. అయితే ఇది ఇలా ఉండగా మరుసటి రోజు మరొకతిన్న ప్రాంతంలో శవం కనిపించే పరిస్థితి ఇంకా మరింత అనుమానాస్పదంగా మారింది. అయితే ఇంత చిన్నవాడు ఇలా చనిపోవడం కాదన్న అభిప్రాయం అయితే ప్రజల్లో కలుగుతోంది. అంతేకాదు హర్షవర్ధన్ పై హత్య జరిగినట్టు అనుమానాలు కూడా మరింత బలపడుతున్నాయి. ఎవరు ఈ చిన్నారిపై ఇలాంటి దారుణానికి పాల్పడ్డారు, ఎందుకు ఇలాంటి ఘోరం అయితే చేశారు అనే ప్రశ్నలు అయితే ఇప్పుడు స్థానికుల్లో తీవ్రంగా కలవర పెడుతున్నాయి. అయితే మాతో సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి ఇంకా అన్ని కోణాల్లోనూ దర్యాప్తు అయితే ప్రారంభించారు. ఈ ఘటనపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తమవుతుంది. చిన్నారిపై జరిగిన ఈ విషాదంపై నిందితులు ఎవరైనా బయట పెట్టాల్సిందే అనే స్థానికులు అయితే కోరుతున్న పరిస్థితి మాత్రం. ఓకే, థ్యాంక్ యూ ప్రకాష్.